విజయవాడ సమీపంలో ముఖ్యంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న మల్లవల్లి పారిశ్రామిక వాడకు మంచి రోజులు రాబోతున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అశోక్ లైలాండ్ని కూడా తరిమి కొట్టారు. ఎకరా 8 లక్షలకి పారిశ్రామికవేత్తలకి భూమి ఇవ్వడానికి ప్రభుత్వం వందలాది ఎకరాలు సేకరించి పెడితే వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీఐఐసి దాన్ని ఎకరం 80 లక్షలు చేసింది. ఎవడైనా 10 ఎకరాలు కొని ఒక పరిశ్రమ పెట్టాలంటే భూమి కొనుగోలు చేయడానికే 10 కోట్ల రూపాయలు పెట్టవలసి వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో పారిశ్రామికవేత్తలు రాకపోగా అప్పటికే ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో కూడా కంప పెంచుకొని కూర్చున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన చిన్న కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీలు 1200 కోట్ల రూపాయలు చెల్లించారు. రాబోయే రోజుల్లో మిగతా బకాయిలు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తుంది. రాబోయే 2 సంవత్సరాల్లో మల్లవల్లి పారిశ్రామిక వాడలో 400 పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన భూమి సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. దాన్ని మరింత విస్తరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరో 2200 ఎకరాలు రైతులకు డబ్బు చెల్లించి భూమి సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రాబోయే 4 సంవత్సరాల్లో మల్లవల్లి పారిశ్రామిక వాడలోనే 3 లక్షల ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే అశోక్ లైలాండ్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ని ఓపెన్ చేసేసింది. రాబోయే రోజుల్లో చాలా పరిశ్రమలు 400కు పైగా పరిశ్రమలు అక్కడ యూనిట్లు స్థాపించడానికి పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఉన్న ల్యాండ్ అయితే అందరికీ కేటాయించారు. అయినా కూడా ఇంకా 450 అప్లికేషన్లు అలాగనే ఉండిపోయాయి భూమి లేకపోవడంలో. ఇక మల్లవల్లిలో ఆ పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకొని భూములు సేకరించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. రైతులకి ఎకరాకి 16 లక్షలు చెల్లించి భూమి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ మార్కెట్ ధర ఎకరం 8 లక్షలు 7 లక్షలు 10 లక్షల దాకా ఉంది. రైతులకి దాదాపుగా రెట్టింపు ధర ఇచ్చి భూమి సేకరించి పారిశ్రామికవేత్తలకి మౌలిక సదుపాయాలు కల్పించి రోడ్లు, కరెంటు, డ్రైనేజీ ఈ సిస్టమ్ అంతా కల్పించి అక్కడ వారికి కావాల్సినంత ల్యాండ్ 10 ఎకరాలు కావాలంటే 10 ఎకరాలు, 2 ఎకరాలు కావాలంటే 2 ఎకరాలు, మరీ చిన్న పరిశ్రమ అయితే 1200 గజాలు కూడా ఏదైతే ఆటోనగర్లో విజయవాడ ఆటోనగర్లో ఎలాగైతే 2 లక్షల మంది ఉపాధి పొందుతున్నారో అదేవిధంగా మల్లవల్లి పారిశ్రామిక వాడను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఒక ప్రముఖ సంస్థ మల్లవల్లి పారిశ్రామిక వాడలో శంకుస్థాపన చేయబోతా ఉంది. దాంట్లో 600 ఉద్యోగాలు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దాని శంకుస్థాపనకి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇక గన్నవరం ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పారు యార్లగడ్డ వెంకట, మల్లవల్లి పారిశ్రామిక వాడను ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయన అమెరికాలో ఆయన స్నేహితుల ద్వారా దాదాపుగా 400 నుంచి 500 మందితో సంప్రదింపులు జరిపారు. ఎన్ఆర్ఐలంతా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. అయితే మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఐటీఈఎస్ కాకుండా ఉత్పత్తి తయారీ రంగానికి సంబంధించిన పరిశ్రమలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతూ ఉంది. ఇక పారిశ్రామిక పాలసీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భారీ పరిశ్రమలు, మధ్యస్థ పరిశ్రమలు, ఇక చిన్న తరహా పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి ప్రోత్సహించి వారికి అన్ని సదుపాయాలు కల్పించి రాబోయే 40 సంవత్సరాల్లో రాష్ట్ర జీడిపిని $4 ట్రిలియన్ తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే కొద్ది రోజుల్లో మల్లవరంలో రాబోతున్న ఆ పరిశ్రమ ఏమిటి అనే వివరాలతో మరో వీడియో తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.